ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో మనకి అవుట్‌పుట్‌ను అడిగే క్వెషన్స్‌లో ఒకటి ఇది కూడా చాలా ట్రిక్కీ క్వెషన్ అనమాట. ఎలా అంటే ఇంతకుముందు మనం వీడియోస్‌లో ఏదైతే చేసుకున్నామో సేమ్ అలానే ఉంటది. కాకపోతే ఇక్కడ మనకి అన్నీ గూడా మనకి పాజిటివ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. అంతకుముందు మనం అన్ని నెగెటివ్ వాల్యూ ఉన్నప్పుడు మనకి ఎలా అది రిటర్న్ చేస్తుంది చెప్పుకున్నాము. ఇక్కడ ఏంటంటే మనకి అన్నీ గూడా పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి ఒకవేళ. ఆర్ ఆపరేటర్ అనేది మనకి ఏ వాల్యూని మనకి రిటర్న్ చేస్తుంది అని జెప్పేసి ఇక్కడ మనకి క్వెషన్ ఉంటుంది. ఇక్కడ రిజల్ట్ అని జెప్పేసి ఇక్కడ ఒక ఎంప్టీ బ్రాకెట్ ఎంప్టీ అరే అనమాట. నెక్స్ట్ ఆర్ ఆపరేటర్ ఇక్కడ 0 ఆర్ ఆపరేటర్ ట్రూ. అంటే ఈ 3 మనకి ఇక్కడ దీన్ని మనము రిజల్ట్ లోపల మనం ఏం జేసాము, దాన్ని స్టోర్ జేసాము. ఇప్పుడు రిజల్ట్‌ని మనము కన్సోల్ జేస్తే మనకి రిటర్న్ అనేది ఏమొస్తుందని జెప్పేసి ఇక్కడ మీకు క్వెషన్ అడగొచ్చు. అయితే ఇక్కడ మనం లాజికల్‌గా ఆలోచించవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ ఎంప్టీ అరే అంటే ఇది ఫాల్స్ వాల్యూ గాదు. ట్రూ అరే. ఇక్కడ ఏదో ఒకటి ఉంది. ఏముంది? ఎంప్టీ అరే ఉందన్నమాట ఇక్కడ. కాబట్టి ఏదో ఒకటి ఉంది కాబట్టి ఇదేంటంటే పాజిటివ్ వాల్యూ. 0 అనేది ఇక్కడ కూడా మనకి ఫాల్స్ గాదండి. నెగెటివ్ గాదు. ఎందుకంటే ఇది కూడా 0 అనేది ఒక వాల్యూ. ఏదో ఒక వాల్యూ పాజిటివ్ వాల్యూ అన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ ట్రూ అనేది బూలియన్‌లో ఇది పాజిటివ్ వాల్యూ అన్నమాట బూలియన్‌లో. ఫాల్స్ అయితే నెగెటివ్ వాల్యూ. ట్రూ అనేది బూలియన్‌లో మనకి పాజిటివ్ వాల్యూ. ఇక్కడ 3 కూడా మనకి పాజిటివ్ వాల్యూస్ ఇవ్వటం జరుగుతుంది. మనం రిజల్ట్‌ని గనక కన్సోల్ చేస్తే మనకి రిజల్ట్ ఏమొస్తుంది అంటే అవుట్‌పుట్ ఏమొస్తుంది అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక ట్రిక్కీ క్వెషన్ అడగవచ్చు. దీన్ని మనం చూసినట్టయితే ఇక్కడ దీన్ని కన్సోల్ ఈ అప్లికేషన్ ఈ పేజ్ రన్ చేసినట్టయితే మనకి ఏమొచ్చిందంటే ఎంప్టీ అరే వచ్చింది. ఎంప్టీ అరే ఎందుకొచ్చింది? ఇక్కడ 3 కూడా పాజిటివ్ వాల్యూసే. 3 కూడా పాజిటివ్ వాల్యూసే. మరి మూడిట్లో అది ఫస్ట్‌దే ఎందుకిచ్చింది మనకి? ఈ యొక్క ఎంప్టీ అరేనే ఎందుకిచ్చింది చూసినట్టయితే అన్నీ మనకి ఆర్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే మనకి అన్ని పాజిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఫస్ట్ పాజిటివ్ వాల్యూ ఎందుకంటే దానికి వాల్యూ అనేది గెట్ అయితే చాలు. ఫస్ట్ దానికి పాజిటివ్ వాల్యూ ఏది దొరికితే దాన్నది మనకి సెండ్ చేయడం అంటే రిటర్న్ చేయడం జరుగుతుందనమాట. ఫస్ట్ పాజిటివ్ వాల్యూ ఎప్పుడు దొరికితే ఫస్ట్‌లో దొరికిందా? సెకండ్‌లో దొరికిందా? థర్డ్‌లో దొరికిందా? అది ఎక్కడ దొరికిందనేది కాదు. పాజిటివ్ వాల్యూ అనేది ఎప్పుడు దానికి దొరికితే, ఎప్పుడు కనిపిస్తే అప్పుడు దాన్ని ఆటోమేటిక్‌గా ఆటోమేటిక్‌గా అది రిటర్న్ చేస్తుందన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ పాజిటివ్ 3 కూడా పాజిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఫస్ట్ పాజిటివ్ వాల్యూని ఇది రిటర్న్ చేస్తుంది.